లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓ మై గాడ్ 2 2023 సంవత్సరంలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇప్పటి వరకు పెద్దగా టచ్ చేయని సబ్జెక్టు చాలా అద్భుతంగా డిస్కస్ చేశారు. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాలో స్ట్రీమింగ్కు వచ్చింది. కానీ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండేసరికి సౌత్ ఆడియన్స్ నిరాశ చెందారు. తాజాగా వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది జియో సినిమా. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది హిందీతో పాటు తెలుగు, తమిళ్, బంగ్లా, మరాఠీ భాషలో అందుబాటులో ఉంది. దీంతో హిందీ రాని సౌత్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసే అవకాశం దక్కింది. వయాకమ్ 18 స్టూడియోస్, కెఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వకావో ఫిలిం ప్రొడక్షన్ సహకారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టులో యామి గౌతమ్ కూడా ముఖ్య పాత్ర పోషించింది. అక్షయ్ కుమార్ శివుడుగా ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. పంకజ్ త్రిపాఠి, అక్షయ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆలోచింపజేశాయి. గతంలో వచ్చిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాలగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. 2023లో థియేటర్లో రిలీజ్ అయిన చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ రాబట్టింది.